ఏంటి? Is worship just singing? ఆరాధన అంటే పాట పాడమేనా? Singing is good. పాటలు పాడడం మంచిదే. Singing is wonderful. అది అద్భుతమైన కార్యమే. But singing is not all what worship means. కానీ ఆరాధన అన్న మాటకి అర్థము పాటలు పాడటమే కాదు. Because right now you're not singing. ఎందుకంటే ఇప్పుడు మీరు పాటలు పాడలేదు కదా. So does that mean you're not worshiping God? అర్థం అంటే మీరు పాట పాడలేనప్పుడు దేవుని స్తుతించినట్టు కాదా? Does that mean we can go a second without worshiping God? నువ్వు అనుకుంటున్నావా పాట పాడితేనే దేవుని ఆరాధించినట్టని? లేదు. So we see కాబట్టి చూడండి పాడుతున్నాం. that singing or dancing లేదా నాట్యమాడడం is not all that worship means. ఆరాధన అంటే గంతులు వేయడము, డాన్స్ చేయడము, పాట పాడటం కాదు. But as Brother Branham said, ప్రొఫెసర్ బ్రహ్నం చెప్పాడు, the reason you have the breath of life నీలో జీవాత్మ ఉన్నదంటే is to worship God. దేవుని ఆరాధించడానికే ఉన్నది. What does worship mean? ఆరాధన అనగా అర్థం ఏంటి? Worship ఆరాధన is serving God. ప్రభువుని సేవించుట. Serving God దేవుణ్ణి సేవించుట is something you can do నువ్వు చేయగలిగింది ఏదో ఉంది. every second of every day. ప్రతి గడియ, ప్రతి దినము యొక్క ప్రతి అనుక్షణము. Yes, అవునండి. everything in your life నీ జీవితం అంతటిలో must be submitted to the King of Kings. అనుక్షణము రాజులకు రాజుకు లోబడుటే. Even if you eat, నువ్వు తిన్నప్పుడు కూడా you may say you eat to give yourself energy. నువ్వు చెప్పాలి, దేవా ఈ తినుడు ద్వారా నీ బలము నాకు కలుగును గాక. But if you're a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే then even your eating is for the glory of God. నువ్వు తిన్నది కూడా దేవుడి వల్ల తింటున్నావు. Because the Bible says, బైబిల్ సెలవిస్తుంది, whatsoever you do in word and deed, do it in the name of the Lord. నీవు ఏది చేసినను అది దేవుని నామం పేరట చేయుడి. So for a child of God, కాబట్టి దేవుని బిడ్డవైతే even when you may be eating, నువ్వు తిన్నప్పుడు కూడా for you, నువ్వు that's you giving yourself energy so you can serve God. నిన్ను నీవు బలం ఎందుకు పొందుతున్నావంటే తినుడు ద్వారా దేవుణ్ణి సేవించాలని. If you're a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే even if you're going to school, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా you're saying you're going to get the finances. నువ్వు చెప్పాలి ఆర్థిక లావాదేవీలు. But if you're a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే even those finances is for the glory of God. ఆర్థికతను కూడా దేవుడే సమకూరుస్తాడు. If you're a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే you have a car. నీ కారు ఉంటే Even your car is for the glory of God. నీ కారు ఉండడం కూడా దేవుని కృపే. Because it will help you live the Christian life. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో నువ్వు సంఘానికి వెళ్ళడానికి, Visit your brother. నీ సహోదరుని దర్శించడానికి, ఇవన్నీ కార్యాలు. So we see కాబట్టి చూడండి, a true Christian, నిజ క్రైస్తవుడు your entire life, నీ జీవితం అంతటిలో in every little detail, ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా be submitted to Jesus Christ. దేవునికి లోబడుటయే గొప్ప కార్యమై ఉన్నది. He was our example. ఎందుకంటే ఆయన మనకు మాదిరి. You might think this is a hard thing. నువ్వు అనుకోవచ్చు చాలా కష్టమండి అది. Let me tell you, కానీ నన్ను చెప్పనివ్వండి, Jesus Christ came down and lived that life యేసుక్రీస్తే వచ్చి స్వయంగా ఆ జీవితాన్ని ఆయన బ్రతికి చూపించాడు. just to prove to us that it is possible. అది సాధ్యమని ఆయన బ్రతికి నిరూపించాడు. He came down. ఆయన దిగొచ్చాడు.